అయ్యో బాబు, ఆ సీన్ చేస్తున్న 2 రోజులు ఓన్లీ ఇలా వణుకుతూనే ఉన్నాను. కృష్ణ గారితో ఒక కా గానీ కీ గానీ కూడా మిస్ అవుతుంది. ఎన్టీ రామారావు రామారావు గారితో నేను పనిచేయలేదు. వెరీ బ్యాడ్ పర్సనాలిటీ ఫర్ ఫిల్మ్ యాక్టర్ అన్నారా? నాగేశ్వరరావు గారితో ఒక సినిమా వర్క్ చేశాను. వెరీ ప్రాక్టికల్ పర్సనాలిటీ. శోభన్ బాబు. ఇవాళ నేను నా సొంత ఇంట్లో ఉన్నాను అంటే ఆయన కారణం. కృష్ణరాజు గారు టోటలీ వెరీ డైనమిక్ పర్సన్. చిరంజీవి గారా నా ఫస్ట్ హీరో. ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్. బాలయ్య బాబు గారు మొండి మనిషి. మొండి అని ఏంటంటే ఆయనకి దెబ్బ తగిలినా ఏం పర్వాలేదు మనం చేసేద్దాం అన్న లెవెల్లోనే. నాగార్జున గారు సేఫ్, నైస్, డిగ్నిఫైడ్. జూనియర్ ఎన్టీఆర్ మీరు చేశారు అరవింద సమేత. అదే జూనియర్ ఎన్టీఆర్. ఆడుతూ పాడుతూ అటు ఇటు ఉంటారు. అది ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే టక్. సో కృష్ణ గారికి మహేష్ బాబు గారికి చేంజెస్ ఏంటివి మీరు చేసింది? సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళ నాన్నగారిది వచ్చింది. రామచంద్రన్ గారికి హలో అంటే హలో. పవన్ కళ్యాణ్ గారు కదా సార్? పవన్ గారితో స్ట్రైట్ కాంబినేషన్ మొన్నే చేశాను ఓజీ. సినిమాలో మీరు రేప్ సీన్ చేశారు. ఎవ్వరూ నన్ను అలా ఇమాజిన్ చెయ్యలేరు కాబట్టే నాకు ఆ పాత్ర ఇచ్చి దానికి అంత గుర్తింపు వచ్చింది. అట్లీస్ట్ ఒక విలన్ దగ్గర ఎస్ బాస్ అన్న వేషం కూడా రాలి. సినిమా భిక్ష పెట్టింది మా గురువు గారు కె. విశ్వనాథ్. జంధ్యాల గారి ఒక మంచి అర్థాంగిని ఇవ్వడానికి కారకులే. జంధ్యాల గారు కారకులయ్యారు. తెలుగు స్టార్స్ గురించి మీకున్న అనుబంధాన్ని చిన్న చిన్నగా షార్ట్గా మాట్లాడుకుందామా? కృష్ణ గారితో మెమరీ అండి. ఆయన మెమరీకి నేను ఫిదా. ఏం మెమరీ అండి ఆయన. అసలు మామూలుగా సీన్ పేపర్ ఇస్తే ఇలా చూసి ఇలాగా స్కానింగే. పెద్ద పెద్ద డైలాగులు కదా. స్కానింగే చెప్తాను. ఇలాగా టేక్ అంతే. ఒక కా కానీ కీ కానీ కూడా మిస్ అవ్వదు. అంత పర్ఫెక్ట్. అక్కడ ఏముందో అది ఉంటుంది. జస్ట్ స్కానింగ్. ఎన్టీ రామారావు గారితో నేను పనిచేయలేదు. వారిని కలవడం జరిగింది. కలిసారు ఒక సందర్భం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు విశ్వరూపం అనే షూటింగ్ జరుగుతుంది అన్నమాట. సరే ఆయన ఒంటరిగా అక్కడ కూర్చుని ఉన్నారు. జస్ట్ మామూలుగా రాకింగ్ చేయలకు చిన్న గురక తీస్తూను లేచిన తర్వాత ఈలోగా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు వచ్చారు. సార్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చారు. చదవండి అన్నారు. అలా రాకింగ్ చేస్తూనే ఉన్నారు. ఆ చిన్న గురక వినిపిస్తూనే ఉంది. ఆయనేమో డైలాగ్ చెప్తూనే ఉన్నారు. ఈయన వింటలేదేమో శృతి పెంచారు. గురక పెరిగింది. ఏంట్రా అనుకుంటూ ఉన్నాను. అయిపోయింది. వెట్ క్లాత్ అన్నారు. తుడుచుకున్నారు. షార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్నారు. లేదు సార్ ట్రాలీ వేశారు, మీరు వస్తే అక్కడికి వెళ్ళి దాసరి గారు మీరు ఎంతవరకు చెప్తాను ఫుల్ థింగ్ చెప్పేశారు. సూపర్. అందుకే అంత గొప్ప వాళ్ళు అయిపోయారు. ఫుల్ థింగ్. వారిని కలవడం జరిగింది. ఆయన కూడా అదే అన్నారు. వెరీ బ్యాడ్ పర్సనాలిటీ ఫర్ ఫిల్మ్ యాక్టర్ అన్నారా? బట్ ఆయన ఉంటే అవకాశం వచ్చేదేమో యాక్ట్ చేయడానికి. తర్వాత నాకు వారు ఇంకో మెమరబుల్ ఇదేంటంటే మా పెళ్ళి జరిగింది. సార్ వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. బట్ అప్పుడు ఆయన నేషనల్ ఫ్రంట్ అనేది స్టార్ట్ చేయడం దాంట్లో కొంచెం బిజీగా ఉన్నారు. చూస్తాను, నేను వీలుంటే వస్తాను, లేకపోతే మా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. నేను ఇక్కడ ఏదో షూటింగ్కి వస్తున్నాను. మా గురుగారు జంధ్యాల గారి సినిమావి. ఆయన శైలిని కూడా తీసుకురా, ఇద్దరు రండి అన్నారు. సో మేము వచ్చాం. అప్పుడు భాస్కర ప్యాలెస్ అని ఉంది అక్కడ. సో మేము ఎయిర్పోర్ట్లో ఒక మూల కూర్చున్నాం. ఆయన కూడా అదే హైదరాబాద్ ఫ్లైట్కి వస్తున్నారు. మేము మూల ఎక్కడ కూర్చొని ఆయనలా నడుచుకుంటాం. మరి ఎవరైనా చెప్పారా, ఆయన చూసారా నాకు తెలియదండి. మీ ఇద్దరు ఇలా రామారావు గారు అని ఏదో మాట్లాడుకుని సార్ సడన్గా చూసేసరికి ఆ ఫిగర్ ఇలా మా దగ్గరికి వచ్చేసా. ఎదురుగున్నాను. లేచి నిలబడదు. సారీ మా పెళ్ళికి రాలేకపోయాను, అన్నయ్య గారికి ఉత్తరం రాశాని చెప్పారండి. గాడ్ బ్లెస్ యూ. మీరు సినిమాలో ఉన్నారన్నారు. ఏం మనకి ఎప్పుడు కలవలేదని, అవకాశం రాలేదని. గాడ్ బ్లెస్, జాగ్రత్తగా చూసుకోండి. దీస్ ఆర్ ద 2 మెమొరబుల్ థింగ్స్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఎయిర్పోర్ట్లో ఆశీర్వాదం దొరికిందండి. అసలు ఎంటైర్ ఎయిర్పోర్ట్ అందరూ ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉండిపోయారు. అసలు పెద్ద పెద్ద పొలిటికల్ పీపుల్ అందరూ ఎవరు ఈయన ఎక్కడికి వెళ్తున్నారు, వీడెవడు 2 minutes మాట్లాడారు. న్యాచురల్లీ వాళ్ళది ప్రోటోకాల్ దీని మీద అనౌన్స్ చేశారు. ముందు మేము అందరూ వెళ్ళిపోయాం. లాస్ట్లో వచ్చి నాగేశ్వరరావు గారితో ఒక సినిమా వర్క్ చేశారు. బట్ మా కాంబినేషన్ లేదు. కలెక్టర్ గారు అబ్బాయి. ఓకే.
దాంట్లో ఆయన గెస్ట్ రోల్గా ఉండేది కదా. కలెక్టర్ గారు అబ్బాయి ఈజ్ ద మెయిన్ కలెక్టర్ గారు. ఇది నాగార్జున గారు వారి అబ్బాయి కలెక్టర్గా నాగేశ్వరరావు. ఆ సినిమాలో ఉన్నాను కానీ మాకు ఇది లేదు. ఈజ్ వెరీ ప్రాక్టికల్ పర్సనాలిటీ. లైఫ్ జీవితం ఏమిటి కలిసారు ఇంటరాక్షన్లో కూర్చున్నాం. నెక్స్ట్ శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు ఇవాళ నేను నా సొంత ఇంట్లో ఉన్నాను అంటే ఆయన కారణం. అవునా? నాకు మానసిక గురువు ఆయన. నేను వారితో ఒక సినిమా వర్క్ చేశాను, ఒక సినిమా. బట్ మీ ఇద్దరం మాట్లాడుకుంటూ చూస్తూ ఉంటే అందరూ ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంటుందని. ఒకరోజు ఏదో ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు నేను సన్నంగా ఉన్నాను కదా, విజయన్ మాస్టర్ ప్లాన్ చేసిన షాట్ అనమాట. అంబాసిడర్ కారు, సుధా నువ్వేం లేదు బాడీ ఇద్దరు జస్ట్ అలా వదిలేసి ఇద్దరు ఫైటర్స్ నిన్ను ఆ విండోలోంచి తోస్తారు. అక్కడ ఆల్రెడీ ఒక ఫైటర్ ఉన్నాడు, నేను కరెక్ట్గా వాళ్ళు రిసీజన్ లోపల నుంచి తోసేస్తాడు. ఆ వెనకాల ఇంకో కిటికీలోంచి వస్తే వాళ్ళు విండో నుంచి వస్తే వాళ్ళు పట్టుకుంటారు అని చెప్పి. సరే మాస్టర్, సరే సార్ అని చెప్పి చేసాం. ఆ షాట్ చూస్తున్నారు ఈయన. చూసిన తర్వాత పిలిచారు. అవసరమా అన్నారు ఫస్ట్. అవసరం అంటే మరి చేయాలి కదా అని చూపించి, చూడు ఇక్కడ ఇంకోడు ఉన్నాడు నీ డ్రెస్ వేసి అన్నప్పుడు మంచి జడ్లి నాన్న ఇండస్ట్రీలో బాగా చేసావు, నీ ధైర్యాన్ని మెచ్చుకుంటామని బాగానే. బట్ ఏమైనా జరిగిందంటే ఎవడో పట్టించుకోడు. జరగనంతకాలం సూపర్ ఇది. అప్పుడు మై ఫస్ట్ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి. దిస్ వాజ్ ఆల్మోస్ట్ నా శుభలేఖ అయిపోయిన ఒక 5-6 ఏళ్ల తర్వాతే. శుభలేఖ నా ఫస్ట్ సినిమా డైరెక్టర్ కే విష్ణు. ఎక్కడ మరి నువ్వు ఎలాగ నాకు ఎప్పుడు తారసపడలేదేమో, నా దురదృష్టం సార్. అప్పుడు అడిగారు ఇల్లు ఏమైనా ఉందా సంగతి సమాజం. లేదు సార్ ఇలాగ ఉంటున్నాను, ఇది నీ అలవాట్లు ఏంటన్నారు. లేదు సార్ ఊళ్ళో ఎక్కడానికి ఎన్ని బీలు తాగుతావు, రోజుకి 2 సార్. ఒకడే తాగుతావు, ఇంకెవరైనా ఉంటాను. సో నీకు నెలకి ఖర్చు అయ్యే ఖర్చు ఇది 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 ఇది. ఇప్పుడు నువ్వు 1 నిమిషం కూర్చొని ఇవాళ రాత్రి ఆలోచించుకో, ఇవన్నీ నేను ఇల్లు కొనుక్కున్న తర్వాతే చేసుకుంటాను. లేదు సార్ నాన్నగారు ఇల్లు కట్టారు, బట్ అన్ఫార్చునేట్లీ ఇల్లు మిగలేదు, అప్పులే మిగిలిపోయినాయి, అది ప్లాన్ చేయలేదు అనుకుంటా సరిగా. నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి. నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర రూపాయి ఉందంటే రూపాయి తీసుకో. ఈ రూపాయి కట్టాలనే భయంతో ఏంటంటే అలవాట్లు తగ్గించుకుంటాం. నాది మిగలాలి, అలా చేసుకో, అలా చేసుకో, అలా చేసుకో. అలా చేసిన దీని మీద ఆ ఇల్లు నాకు దక్కించాలి. అది నాకే కాదు, ఎవరితోనైనా వారు ఫస్ట్ మాట్లాడేది ఇల్లుందా. అండ్ ఆయన చెప్పేది ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటేనండి, మన ఫిల్మ్ ఇండస్ట్రీలో మన వాళ్ళకి మనకి ఎప్పుడు ఫెంటాస్టిక్ రైజ్ వస్తుంది, ఎప్పుడు డౌన్ఫాల్ వస్తుంది ఎవరు చెప్పలేదు. సో నీ జీవితం సాఫీగా వెళ్ళిపోతున్నా, ఒక మంచి రైజ్ వచ్చినా ఫాల్ వచ్చినా, సాఫీగా వెళ్తున్న దీంట్లో ఫాల్ వచ్చినా కూడా ఈ 4 గోడలు నీ సొంతమై, రూఫ్ నీ సొంతమైతే లోపల నువ్వు మంచినీళ్ళు తాగుతున్నావా, గంజి తాగుతున్నావా ఎవరికి తెలియదు. నువ్వు అదే మంచినీళ్ళు తాగు, అరటిపళ్ళు తిను, గంజి తాగు, ఫినిష్. బయటకు వచ్చినప్పుడు బట్ నువ్వు అద్దింట్లో ఉంటే నీ జీవితాన్ని అంతా రోడ్డు మీద పడేస్తారు. సొంత ఇల్లు ఉండాలి, ఈజ్ ఎ మస్ట్. ఆ 4 గోడలు, ఆ రూఫ్ నీ సొంతం ఉంటే యువర్ సేఫ్. యువర్ లైఫ్ ఇస్ లైక్ దిస్. లేకపోతే అద్దింట్లో ఉండి నువ్వు 4 నెలలు కట్టకపోతే నీ జీవితం అంతా తీసి రోడ్డు మీద పడేస్తారు. మంది నిలకడగా ఉండదు, ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఈ నెల నీకు ప్రొడ్యూసర్ ఇస్తానంటాడు, ఫర్ సమ్ రీజన్ ఇవ్వలేకపోతాడు. సో నీకు బాగా కనెక్ట్ అయిన కిరాణా కొట్టువాడు, లేకపోతే ఇంటి ఓనర్ వీడు 2 నెలలు 3 నెలలు ఓపిక పడు, దాని తర్వాత ఓపిక పట్టట్లేదు కదా. అది జాగ్రత్త చేసుకోండి. అలవాట్ల కన్నా మీకు దీనికన్నా వచ్చిన దానికన్నా మించి ఖర్చు పెట్టద్దు, తగ్గించుకో. ఇది ఈ వస్తువు నేను కనుక కొనుక్కుంటే జీవితాంతం దీన్ని మెయింటైన్ చేయగలుగుతాను అంటే నువ్వు దానికి వెళ్ళు, లేకపోతే వద్దు. అంత డిసిప్లిన్ ఉంటుంది, ఫినాన్షియల్ డిసిప్లిన్ అంత లేకపోతే వద్దు. సైకిల్లో వెళ్ళు. నువ్వు సైకిల్ కొనుక్కుని లేదా నడుచుకుని వెళ్ళు, అనుకునేవాడు అనుకోని. బేర్ చేసేది నువ్వు కదా, ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ నీవి కదా. అనుకునేవాళ్ళు అనుకోని నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఏమనుకుంటారు, ఓకే నీకు రూపాయి తక్కువ ఇస్తారేమో, రైట్, నో ప్రాబ్లం. ఓకే, నువ్వు రూపాయి కోసం అని చెప్పి నువ్వు కారులో వెళ్ళావు అనుకో, దాన్ని మెయింటైన్ చేయడానికి 5 రూపాయలు. సో వాడు ఇచ్చింది నీకు ఇక్కడ ఖర్చు అయిపోయిందిగా. నువ్వు ఇలాగ ఆలోచించు. దిస్ ఇస్ వాట్ హీ యూజ్డ్ టు టెల్. ఓకే.
ఓకే ఓకే. కృష్ణరాజు గారు టోటలీ వెరీ డైనమిక్ పర్సనాలిటీ టవరింగ్. పెద్ద చిరంజీవి గారా నా ఫస్ట్ హీరో. చిరంజీవి గారు. చిరంజీవి సుబలేఖ మా ఫస్ట్ హీరో. డెఫినెట్లీ వారి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట, సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. బాలయ్య బాబు గారు లైక్ వాళ్ళ ఫాదర్ మంచి బేస్ మొండి మనిషి. మొండి అని అంటే ఆయనకి దెబ్బ తగిలినా ఏం పర్వాలేదు మనం చేసేద్దాం అన్న లెవెల్లోనే ఉంటుంది. ఆ దెబ్బలతో అసలు దెబ్బ తగలలేదు అని మీరు అనుకోండి అంటారు. అది నాగార్జున గారు సేఫ్, నైస్, డిగ్నిఫైడ్. వెంకటేష్ గారు అంతే. నేను పనిచేసిన హీరోల్లో యంగర్ హీరోస్లో చూసుకుంటే మెమరీ అనండి, అగైన్ వాళ్ళ తాతయ్య గారి మెమరీ కానండి, ఆ ఫాస్ట్ గ్రాస్పింగ్ అనండి, ఎక్స్ట్రాడినరీ జూనియర్ ఎన్టీఆర్ గారు. మీరు చేశారుగా అరవింద సమేత. అదే జూనియర్ ఎన్టీఆర్ ఆడుతూ పాడుతూ అటు ఇటు ఉంటారు. అది ఎప్పుడు నేర్చుకున్నాడు అయినా టక్. అదే మహేష్ బాబు గారు నీట్, క్లీన్, డిగ్నిఫైడ్. సో కృష్ణ గారికి మహేష్ బాబు గారికి చేంజెస్ ఏంటివి మీరు చేసింది? మహేష్ బాబు గారు నీట్, క్లీన్, డిగ్నిఫైడ్, సరదాగా ఉంటారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళ నాన్నగారిదే వచ్చింది. ఈ డాస్ రామ్ చరణ్ గారు అగైన్ హలో అంటే హలో అంటే నేను ఈ మధ్యన గేమ్ చేంజర్ చేశాను. హలో అంటే హలో అంతే. ఇంకా బన్నీ గారితో నేను వర్క్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కలిసారా? పవన్ గారితో స్ట్రైట్ కాంబినేషన్ మొన్నే చేశాను. ఓజీ చేశారా? ఓజీ చేశాను. సో ఫస్ట్ డే వాడిని కలిసేటప్పుడు ఆయన అడిగిన ఫస్ట్ అసలు సినిమాకి ఇలాగ వచ్చారు, ఎందుకు వచ్చారు, అదే నేను అడిగే క్వశ్చన్ అన్నీ ఆయన అడిగేశారు. అదే ఇలా 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 జరిగిందండి. అప్పుడు సేమ్ థింగ్, పర్సనాలిటీ బాగా వీక్గా ఉండేది కదా అప్పట్లో. అంతే. దాని తర్వాత గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ వెళ్ళొస్తాను సార్, అంతే అంతే డిస్కషన్ తప్పించింది. చాలా టైం తీసుకున్నా, క్లోజ్ చేస్తా. చివరిలో మా వాళ్ళు రాసి ఇచ్చిన దాంట్లోంచి ఒకటి అడుగుతాను. మేము చూసిందంతా క్యారెక్టర్సు కామెడీయో లేకపోతే హ్యూమరో లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్స్, బ్రదర్ లాగా ఫ్రెండ్ లాగా అలా చేస్తూ వచ్చారు. ఓ సినిమాలో మీరు ఒక రేప్ సీన్ చేశారు కదా. అయ్యో బాబు, దాన్ని మీరు ఎలా తీసుకున్నారో కానీ చూసేవాళ్ళు నాకు తెలియదు. అది నేను సినిమా అండి, కమల్ హాసన్ గారి మూవీ అనుకుంటా, కమల్ హాసన్ గారి ఫిలిం. ఆ సినిమా ఆ పాత్ర కూడా నాకు రావడానికి ఎలాగ కారణం తర్వాత కమల్ గారే చెప్పారు. నేను అప్పుడు చెప్పాను కదా, నాకు పని లేని టైంలోనే సార్ శుభ సంకల్పం అని ఇక సినిమా చేశారు. సో ఆయన ఒకసారి పిలిచి నన్ను రిక్వెస్ట్ చేశారు, ఏమండి ఇది తప్పుగా భావించద్దు, నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను. అప్పుడు ఈ వాజ్ వెరీ బిజీ. వారానికి 2 రోజులు చెన్నై, 2 రోజులు బెంగళూరు, 2 రోజులు బాంబే, అండ్ మిగిలిన ఒక్కరోజు ఏమైనా ఉంటే ఇక్కడికి హైదరాబాద్, ఇలా ట్రావెల్ చేస్తాను. నేను టోటల్గా టైం అక్కడ స్పెండ్ చేయలేను. మీకు ఇచ్చే డ్యూటీ ఏమీ లేదండి. డైరెక్టర్ గారు, హీరో గారు, కెమెరామెన్ గారు, 2 హీరోయిన్, వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళని చూసుకోండి, వాళ్ళకి ఏం కావాలో అవసరాలని కొంచెం నేను అక్కడ ఉన్నట్టు మీరు చూసుకోండి అని చెప్పారు. దట్ ఈస్ హౌ ఆ ప్రాజెక్ట్లోకి నేను వెళ్ళడం జరిగిందండి. బట్ అక్కడ మామూలుగా కూర్చోగా అటు చేసి ఏదో ఒకటి సమస్య వచ్చేది, ఇటు వెళ్ళేది చేసుకొని చేసుకుంటూ ఉండేవాడిని, ఇలా చేయండి ఇలా. సడన్గా కమల్ హాసన్ గారు పిలిచినప్పుడు నేను వెంటనే వెళ్ళేవాడిని. అక్కడ 3 వేరేగా ఉండేది. అక్కడ ఎవరితోనో వాళ్ళతో ఏదో డిస్కషన్లో లేకపోతే ఏదో ఉండేది, ఇక్కడికి వచ్చారు మళ్ళీ సాఫ్ట్గా ఇలా జరిగిందండి. ఇది చూసి నా నెక్స్ట్ సినిమా ఆయన ద్రోహి తీశారన్నమాట. దాన్ని నన్ను పిలిచారు, ఇది పెట్టారు. నాకు అసలు ఆ క్యారెక్టరు ఇవన్నీ చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఆ సీన్ చేస్తున్న 2 రోజులు ఓన్లీ ఇలా వణుకుతూనే ఉన్నాను. మిమ్మల్ని అలా చూడలేకపోయారు. మేడంని నేను గౌతమి మేడం గారితో ఎన్నిసార్లు నేను సారీ చెప్పుంటాను నాకు తెలియదు. క్యారెక్టర్ కదా అంటే అది ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ అండి. నా ఆలోచన విధంగాని మిమ్మల్ని ఎక్కడ ఎవరు అట్లా అది నా ఆలోచనలోనే నేను అసలు ఎప్పుడు అలాగే ఊహించుకోను. నా ఆలోచనకు మించిపోయి ఉంది ఇలా ఇదనమాట. సో అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది. అది కూడా చూడండి టైం అనండి. నిజంగా ఇప్పుడు ఈ పాయింట్ మీరు రేస్ చేశారు కనుక ఇవాళ మీ వాళ్ళు అంటే ఆ జనరేషన్ ఇప్పుడు మీరు ఈ ప్రెస్ అడిగినా కూడా అండి ఆ టైంలో కూడా ఇంతే గుర్తింపు, కానీ నాకు అవకాశాలు రాలేదు. అట్లీస్ట్ ఒక విలన్ దగ్గర ఎస్ బాస్ అన్న వేషం కూడా రాలేదు దాని తర్వాత కూడా. సో సాగర్ సంఘంలో కమల్ హాసన్ గారు ఉంటారు, ఉండాలండి అంతే అంతే. రైట్ సార్. అది ఇప్పటికీ ఎవరు మాట్లాడారు. నేను మీరు మామూలు చెప్పిన తర్వాత చూసే ఆ సీన్ నిన్న చూస్తే మిమ్మల్ని అసలు ఆ సీన్లో
ఇమాజిన్ తీసుకోలేరు. ఇప్పుడు మనం వారి యొక్క గొప్పతనం అనుకుందాం అనుకోండి, బహుశా ఎవ్వరూ నన్ను అలా ఇమాజిన్ చెయ్యలేరు కాబట్టే నాకు ఆ పాత్ర ఇచ్చి దానికి అంత గుర్తింపు వచ్చింది అనుకుందాం. బికాజ్ ఆఫ్ దట్. ఓకే, కావచ్చు. ఒక రెగ్యులర్ విలన్ నెగిటివ్ క్యారెక్టర్స్ వేసే వ్యక్తిని కనుక అక్కడ పెట్టుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్. అవును, కరెక్ట్. బహుశా అదే ఒక ఆలోచన కావచ్చు. నేను ఎప్పుడు అలాగా పాజిటివ్ గానే తీసుకుంటారు కాబట్టి బహుశా, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి ఫైనల్లీ వీడు ఇలాగ చేస్తాడు అన్న దీని మీద రెగ్యులర్గా ఒక ఆల్రెడీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు అంటే ఓకే వాడు చేసింది న్యాయమే కదా అనిపిస్తుంది. బట్ ఇది ఒక ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఇది చేస్తే దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచించి నాకు అది ఇచ్చారేమో. ఓకే, బట్ ఒకేం చెప్తున్నాం కదా, పోనీ అంత బాగుంది, అంత ఎక్స్ట్రాడినరీ గుర్తింపు ఎవరు మాట్లాడేది సినిమా గురించి మాట్లాడితే ఈ సీన్ గురించి మాట్లాడి నాకు అవకాశాలు రాలేదు. స్టిల్ అవకాశాలు రాలేదు. మళ్ళీ నన్ను నిజంగా భగవంతుడు అన్నవాడు నన్నే కాదు నాలాంటి ఎంతో మందిని బతికించాడు బై టెలివిజన్ అనే వరప్రసాద. టెలివిజన్ ద్వారా, కరెక్ట్. ఇప్పుడు ఓటీటీ ద్వారా మళ్ళీ ఇంకా ఓటీటీ ద్వారా ఇప్పుడు ఏంటంటే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఇంకా సినిమా ఒక్కటే కాదు కదా, మెనీ ప్లాట్ఫామ్స్. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ అండ్ నేను కనుక వాళ్ళు అనుకుంటే, ఈవెన్ ఇప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుందండి, మరి ఇంత మాట్లాడే ఓటీటీ వాళ్ళు ఎవరు నన్ను ఒక వెబ్ సిరీస్కి వాటికి కూడా కన్సిడర్ చేయట్లేదు. బట్ మీ సీన్స్ మన బయట వస్తున్న అన్ని మూవీస్లో మీరు కనపడుతున్నారు, మీరు చాలా బిజీగా ఉంటున్నారు అని చెప్పి. అదే కొంతకాలం ఏంటంటే ఆయన టీవీ సీరియల్స్లో బిజీ అండి అన్నారు. ఇప్పుడు నేను ఇందాలు చెప్పినట్టు మాట్లాడితే తెలుస్తుంది, ప్లాన్ చేసుకుంటే. మాట్లాడకుండా నువ్వు అనేసుకుంటే జస్ట్ సే హాయ్ అడిగితే సరిపోతుంది. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి జస్ట్ ఒక మాట మాట్లాడి క్లోజ్ చేద్దాం సార్. ప్లీజ్ సార్. జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు, వాళ్ళ గురించి మాట్లాడలేదు మనం. నాకు సినిమా భిక్ష పెట్టింది మా గురువు గారు కె విశ్వనాథ్ గారు. ఆ సినిమాలో ఒక చీపురు పుల్లంలా ఉండే వ్యక్తిని నలుగురు గుర్తించేటట్టు చేసిన మహనీయుడు ఆయన కె విశ్వనాథ్ గారు. నేను బేసిక్గా మేము ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఆ జనరేషన్, నేను స్పెషలీ కాన్వెంట్ ఎడ్యుకేషన్ దీని మీద ఇంట్లో ఎంత తెలుగు మాట్లాడినా కూడా ఆ టింజ్ ఆఫ్ కాన్వెంట్ ఇదిగా వచ్చేది. దాన్ని టోటల్గా తీర్చిదిద్దించిన వ్యక్తి జంధ్యాల గారు. ఇక్కడ ఇటు మా గురుగారు డైరెక్టర్ గారి దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర నండూరు విజయ్ గారు, అలాగే ఇంకో గురు జంధ్యాల గారి దగ్గర పాణి గారు, వీళ్ళిద్దరూ కలిపి నిజంగా నా భాష కానీ నా ఇది కానీ కరెక్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళండి. సో వాళ్ళిద్దరూ జీవితాంతం ఇది. ఆయన నాకు సినిమా భిక్ష పెడితే జంధ్యాల గారు ఇంకా చెప్పాలంటే ఒక మంచి అర్ధాంగిని ఇవ్వడానికి కారకులయ్యారు. జంధ్యాల గారు కారకులయ్యారు. మీ కాంటాక్ట్ అంతా చూసారు ఆయన. సో వాళ్ళిద్దరు ఇవాళ కెరియర్ వైజ్ ఎవరైనా 24/7 బిజీగా ఉండాలి అనుకుంటారు. ఎందుకో ఫర్ సమ్ రీజన్ అవ్వలేదు, ఏమో అవుతుందేమో అని చిన్న ఆశతోనే బతుకుతున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఐ హ్యావ్ ఎ వెరీ పీస్ఫుల్ లైఫ్. నేను చేయాల్సిందంటే అది సంపాదించిన 10 పైసలా 5 పైసలా అయితే తనకి ఇచ్చేస్తే నన్ను ఎలా మేనేజ్ చేయాలి. మేడం డ్యూటీ అది ఇంకా మేడం చూసుకుంటారు. ఆర్జీవి గారు 91లో శివ తర్వాత 2004లోనో 5లోనో రక్త చరిత్ర. ఈ గ్యాప్లో కలిసినప్పుడు ఏంటి అంతే ఆయన మధ్యన ఆఫ్టర్ శివ ఈ వాజ్ ఇది చేస్తున్నట్టున్నారు, క్షణక్షణం ఏదో. అవును, ఇక్కడ క్షణక్షణం చేశారు. క్షణక్షణం చేస్తున్నప్పుడు సార్ వాళ్ళ థియేటర్లో రికార్డింగ్ ఏదో జరుగుతోంది. ఆవేళ ఎందుకు ఈవినింగ్ శైలం ఏదో సాంగ్ పాడడానికో దేనికో అక్కడికి వెళ్ళింది. అక్కడ చూశారట, ఎలా ఉన్నామా, ఎలా ఉన్నాడు సుధా, ఏంటి సంగతి సమాచారం అని చెప్పేసి అన్ని మాట్లాడి బాగానే ఉంది. అండ్ మళ్ళీ తను వచ్చేసి ఉన్నప్పుడు అక్కడే ఉన్నట్టున్నారు. నేను ఇంటికి రావచ్చా ఒకసారి అడిగి నువ్వు కనుక్కుని చెప్తావా అన్నారు. తను ఇంటికి వచ్చిందా రామ్ గోపాల్ వర్మ గారు కలిసారండి, ఇలా ఇంటికి వస్తానంటే రమ్మని చెప్పలేకపోయాను. సరే వెంటనే నేను థియేటర్కి ఫోన్ చేసి ఆయనతో చెప్పండి, లెట్ హిమ్ కమ్ డౌన్ అని. వచ్చారు వారు. వచ్చి కూర్చొని ఆ మాట ఈ మాట ఏదైతే మాట్లాడి నేను ఇవాళ ఇక్కడే పడుకుంటానన్నారు. పడుకోండి అన్నాను. ఈ స్టేట్ నెక్స్ట్ డే మార్నింగ్ థియేటర్కి వెళ్ళారు, అంతే. దాని తర్వాత మళ్ళీ రక్త చరిత్ర
మళ్ళీ రక్త చరిత్ర అయిపోయిన తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానని తెలిసి, ఇదంతా ఆఫ్టర్ సార్ కాలం చేసిన తర్వాత, నాకు వారు అసిస్టెంట్ సార్ ఫోన్ చేసి అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంటున్నారండి అని చెప్తే, నేను అప్పుడు వెళ్ళి వాడిని కలవడం జరిగింది. ఈ ఎక్స్ప్రెస్ డేస్ సేమ్ థింగ్, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేవి మాట్లాడుతున్నాను అంతే. నేను ఇంకా మళ్ళీ తర్వాత ఏం లేదు. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. ఆలస్యమైన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం అందరికీ చల్లగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడంని అడిగినట్టు చెప్పండి, మేడం కూడా కలుస్తాను, చెన్నైకి వస్తాను. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది శుభలేఖ సుధాకర్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈ టీవీ.